హై బీపీ ఇప్పుడు దేశవ్యాప్తంగా 100 మందిలో 90 మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య. మన జీవన శైలి, ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి అనేక అంశాలు హై బీపీ రావడానికి ప్రధానమైనటువంటి కారణాలుగా తెలుస్తున్నాయి. ఇక హై బీపీ వల్ల అనేక రకాల జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుంది. హై బీపీ శరీరంలో గుండె, మూత్రపిండాలు, లివర్, బ్రెయిన్ వంటి వాటిపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడు బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలి. బీపీని కంట్రోల్లో ఉంచుకోవడానికి మన ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. కొన్ని ఆహార పదార్థాలు బీపీని కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఇక అటువంటి వాటిలో ఆకుకూరలు ఒకటి. ఆకుకూరలతో బీపీ బాగా కంట్రోల్ అవుతుంది. ముఖ్యంగా పాలకూర, ఆకుపచ్చని కూరగాయలు, అవకాడో, బీన్స్, క్యాబేజీ వంటి వాటిని ఆహారంగా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం రక్తపోటును తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇక అంతేకాదు టమాటాలు కూడా బీపీని కంట్రోల్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతిరోజు ఉదయాన్నే ఒక టమాటాను తిన్నట్లయితే బీపీ అదుపులో ఉంటుందని చెబుతున్నారు. మీ ఆహారంలో టమాటాలను ఒక భాగంగా చేర్చుకుంటే టమాటాలో ఉండే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధిక రక్తపోటును ఎదుర్కోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. బీపీ కంట్రోల్లోకి రావాలంటే మాంసానికి బదులు చేపలు తినండి. బీపీని కంట్రోల్ చేసుకోవడం కోసం మన ఆహారంలో చేపలు ఎక్కువగా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. రెడ్ మీట్ ను తగ్గించి చేపలను అధికంగా తీసుకోవడం వల్ల చేపలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయని, అవి ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గించడానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఇక మన ఆహారంలో మాంసానికి బదులుగా చేపలు తీసుకుంటే బీపీని అదుపులో ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు. బీపీ నియంత్రణకు వెల్లుల్లి, అవిసె గింజలు ఎంతో ఉపయోగం. అంతేకాదు బీపీని కంట్రోల్ చేయడానికి మన ఆహారంలో వెల్లుల్లిని అధికంగా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. వెల్లుల్లి వల్ల కండరాలకు విశ్రాంతి దొరికి రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. బ్లడ్ ప్రెషర్ ను తగ్గించడంలో అవిసె గింజలు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు. అవిసె గింజలు కూడా సూపర్ ఫుడ్ అని, వీటిలో బీపీని నియంత్రించడానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్నాయని, అవి బీపీని కంట్రోల్ చేయడానికి కీలకంగా పనిచేస్తాయని చెబుతున్నారు. ఇక రక్తపోటును కంట్రోల్ చేయడంలో అరటి పండ్లు కీలకంగా పనిచేస్తాయని అంటున్నారు. అరటి పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల ఇవి బీపీని తగ్గిస్తాయని చెబుతున్నారు. దీంతో రక్తపోటు తగ్గుతుంది. బీపీని నిరోధించడానికి మనం తీసుకునే ఆహారంలో పిస్తా పప్పును కూడా చేర్చుకుంటే మంచిదని చెబుతున్నారు. దీనిలో ఉండే ఫైబర్, అధిక ప్రోటీన్ బీపీని కంట్రోల్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు.